అందుకే మీరు గమనించండి, రోజా గురించో లేకపోతే విజయసాయి రెడ్డి గురించో, ఇలాంటి కొంతమంది కొడాల నాని గురించో, ఇలాంటి కొంతమంది ఏమంటారంటే అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడినట్టు. ఓకే, ఇంకా ఒక సబ్జెక్ట్ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నా. 30 రోజుల్లో 30 హామీలు పూర్తి చేశారు అని చెప్పి అని అన్నారు. 30 కార్యక్రమాలు పూర్తి చేశారని చెప్పి. 30 కార్యక్రమాల్లో వన్ ఆఫ్ దట్ రాజధాని అమరావతి పనులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షను, జగన్ బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్ర పుస్తకాలు. సో చాలా ఉంది, పట్టిసీమ వ్యవహారం కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు 30 రోజుల్లో 30 కార్యక్రమాలు అయినాయి. ఇంకా చాలా సంవత్సరాల పాటు వెళ్లాల్సి వస్తుంది. ఏ రకంగా నిజంగా ఇవన్నీ ఇప్పుడు నేను విషయం చెప్తానంటే, ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక నిబద్ధత మనకుంటే, చెయ్యాలి అనేటువంటి ఒక వాట్ షుడ్ ఐ సే ఒక డిటర్మినేషన్ మనకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఐ టెల్ యూ వై. బికాజ్ చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో ఉన్న ప్రతిసారి కూడా అవకాశాలు ఎతుకుతారు. ఆయన సంక్షోభం ఉంది కదా అని కుంగిపోరు, కూర్చోరు. అవకాశం వెతికి ఆ సంక్షోభం నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తారు. అండ్ హీ ఆల్వేస్ టెల్స్ అస్ ఆల్సో, సంక్షోభం ఎప్పుడూ కూడా మనకు కొత్త అవకాశాలను ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాల్టి రోజున నిజంగా రాష్ట్రం ఒక ఆర్థిక సంక్షోభంలో ఉంది, అందులో డౌట్ లేదు. అండ్ ఈవెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఏదో మసిపూసి మారేడుకాయ చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం మనం, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. కానీ రాష్ట్రం ఉంది, ప్రజలు ఉన్నారు. సో ప్రజల్ని మనం ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ అండి దెర్ షుడ్ బి లైక్ టూ వే థాట్ ప్రాసెస్ ఉండాలి. ఒకటి షార్ట్ టర్మ్, రెండోది లాంగ్ టర్మ్. అందుకనే దాన్ని సంక్షేమం అభివృద్ధి అని యూజువల్గా అంటూ ఉంటాం మనం. సో ఇప్పుడు మనం నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి నేను ఏం చేయను అంటే వాళ్ళు ఏమైపోతారు? ఊరుకోరు, పక్కన పెట్టేయండి. ఇట్స్ ఆల్వేస్ నాట్ అబౌట్ దేర్ రెస్పాన్స్ ఆర్ రియాక్షన్. ఇట్స్ అబౌట్ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కనీస బాధ్యతది, నైతిక బాధ్యత. కరెక్ట్ చెప్పాలంటే బాధ్యత అని అందుకే అంటున్నాను నేను. ఆ పదాన్ని ఇప్పటికి ఒక 1000 సార్లు అన్నా. ఎందుకనంటే బాధ్యత ఉంటే, అది మన బాధ్యత అని మనం అనుకున్న రోజున రెస్పాండ్ అవుతామండి మనం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అది బాధ్యత అని అనుకున్నారు కాబట్టి ప్రజలు ఇవాళ రోజున 164 మాకు ఇచ్చారు కిషోర్ గారు. ఇట్స్ నాట్ అ స్మాల్ నంబర్. అంటే వాళ్ళు మా మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ప్రజలు ఏమన్నారు? కూటమి ప్రభుత్వం వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మా బతుకులు బాగుపడతాయని నమ్మారా లేదా? నమ్మారు కాబట్టే మాకు ఓటేశారు కదా. ఒక్కొక్క చోట ప్రతి ఆల్మోస్ట్ ఒక 70-80 చోట్ల 50,000 పైచలకు మెజారిటీ వచ్చింది. అంటే వాట్ డస్ ఇట్ మీన్? కంప్లీట్గా ప్రజలు కన్ఫైడ్ అయ్యారు మమ్మల్ని. అలాంటప్పుడు వాళ్ళని ఎక్కడా కూడా మేము వీ కెనాట్ లీవ్ దెమ్ అండి. మంచి అయినా చెడైనా కొంచెం కష్టమైనా సరే ఎట్లానో అట్లా. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఆల్మోస్ట్ ఒక 10 మినిస్టర్లను కలిశారు ఆయన రోజు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో సహా 7 మంత్రులు. ఎందుకు కలిశారు? రాజకీయ అక్కడ ఇండస్ట్రియలిస్ట్ని కలిశారు, జపాన్ అంబాసిడర్స్ని కలిశారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి మీ సహాయ సహకారాలు అందించారు. ఆస్ట్రేలియన్ హై కమిషన్తో మాట్లాడుతున్నాం, బ్రిటిష్ హై కమిషనర్తో మాట్లాడుతున్నాం. ఎందుకు చేస్తున్నాం ఇదంతా? బికాజ్ ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ దట్ వీ హ్యావ్ టు రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్ళాలి అని అంటే వీ హ్యావ్ టు వర్క్ ఎక్స్ట్రా అండ్ ఆల్సో వీ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సెంట్రల్ నుంచి తీసుకోవాలి, అన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేదండి. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్వెస్టర్స్ కమ్ ఇన్ టు ది స్టేట్, వీ హ్యావ్ టు హ్యావ్ ప్రైవేట్ ప్లేయర్స్ కమ్ ఇన్ టు ది స్టేట్. ఆల్ చేయాలి మనం. సో అదే మేము ఇవాళ రోజున చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇవన్నీ చేస్తూ ప్రజలకు ఇమ్మీడియట్గా అయితే సంక్షేమాన్ని అందించాలి మేము. దాన్ని చేస్తున్నాం. ఎలా చేస్తున్నారు అని అంటే హెర్క్యులైన్ టాస్క్ అది, అయినా చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చేయగలుగుతున్నాం. నేను చూశాను వాట్సాప్ కాల్తో 25 మంది దివ్యాంగులకి వాళ్ళకి ఇది కల్పించారని అంటే అది కొంచెం లోకేష్ గారు చాలా ఫాస్ట్గా తీసుకున్నారు నిర్ణయం. అంటే నాట్ ఓన్లీ దాట్, మొన్న బీటీ ఉపాధ్యాయులకు సంబంధించి కూడా హీస్ డన్ దట్. అంటే నేను మళ్ళీ మాట్లాడితే లోకేష్ గారిని పొగుడుతున్నారు అనే ఫీలింగ్ వస్తుందేమో మీకు, కానీ బట్ అది మనం మాట్లాడుకోవాల్సిన అంశం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకో చెప్తాను చూడండి. ప్రజలు
మనకు ఒక అధికారం ఇచ్చినప్పుడు దాన్ని మనం ప్రజాహితం కోసం ఎలా వాడగలం అనేటువంటి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇది. అది ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ అది. అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ అది. యూజువల్గా ఏమవుతుంది, వాళ్ళు రావాలి, అధికారుల వెనక కూర్చోవాలి, అధికారులు దాన్ని పర్స్యూ చేస్తారు, చెయ్యరు. బికాజ్ అగైన్ వీళ్ళ చేతుల్లో కూడా ఏముండదు. సో దే హ్యావ్ టు అగైన్ కమ్ బ్యాక్ టు అంటే ఒక హిరార్కికల్ ప్రాసెస్ ఉంటుందండి. ఆ హైరార్కికల్ ప్రాసెస్ని కూడా యూజువల్గా ఏమవుతుందంటే హైరార్కికల్ ప్రాసెస్ని కూడా ఒక్కొక్కసారి మనం సర్పాస్ చేసి వెన్ యూ గో టు ది టాప్ మేనేజ్మెంట్ లెవెల్, యూజువల్గా మనం కార్పొరేట్ సెక్టర్లో కూడా చూస్తే ఏమవుతుందంటే దాన్ని మనం ఒక డెసిషన్ వచ్చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ పాలసీ డెసిషన్స్. సో అలాంటి పాలసీ డెసిషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన ఇమ్మీడియట్గా బెనిఫిట్ అవుతుంది. ఆఫ్ కోర్స్ బెనిఫిట్ అయింది. సో ఇప్పుడు అది జరిగింది అంటే దిస్ ఇస్ ఆల్ గుడ్ గవర్నెన్స్, రెస్పాన్సిబుల్ గవర్నెన్స్. ఇప్పుడు నాకేంటి మెసేజ్ చేసేది, నాకు నువ్వు మెసేజ్ చేస్తావా, సరే నాకు మెసేజ్ వచ్చిందిరా చలో బాబు. సో గుడ్ గవర్నెన్స్ అండ్ రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు లోకేష్ గారికి మెసేజ్ వచ్చింది అనుకోండి, సరే ఇది ఈ మెసేజ్ని అధికారికి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు చూసుకుంటారు అని ఈయన కూడా వదిలేదు. హౌ కెన్ వి డూ ఇట్ ఇమీడియట్లీ? బికాస్ హీ నోస్ ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, హీ నోస్ ది పెయిన్ అండ్ ఎగనీ ఆ పేరెంట్స్ గో అయ్యేది, ఆ పిల్లలు అండర్గో అయ్యేది. ఐఐటీలో చదువుతున్న పిల్లలు, నీట్లో చదువుతున్న పిల్లలు అందరూ కూడా ర్యాంకులు వచ్చి ఐఐటీలో నీట్లో అడ్మిషన్స్ వచ్చిన పిల్లలు. సార్ ఎవరికి ఇచ్చారు? నువ్వు రీటెండరింగ్ పెట్టావు, ఏం బాగుకున్నావు రీటెండరింగ్ లో? ఏం చేసావు రాష్ట్రానికి? ఎన్ని వేల కోట్లు నువ్వు ఆదాయం చేసావు? మాట్లాడదామా? ఇదేది మాట్లాడు. ఇక పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి కంటే హీఈస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, హీ నోస్ హౌ టు డూ వర్క్. ఆయన ఏంటి ఒక ప్రెజెంటేషన్ వేసి చాలా క్లియర్గా దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి ప్యూర్గా మాట్లాడగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంటేషన్ పెట్టి చెప్పారని చెప్పి మర్నాడు ఈ మహానుభావుడు వచ్చి ప్రెజెంటేషన్ వేసేసి నెక్స్ట్ నెక్స్ట్ అని కింద ఉన్నాడంటే అయిపోయిందా? పోనీ అందులో మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. దిస్ పర్సన్ ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ కనుక మీరు వింటే ఐ డోంట్ నో మీరు ఎంత 2014లో రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందిట. అది కొంచెం కొన్ని విషయాలు చాలా యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎ సీరియస్ టాపిక్ అండి, అండ్ యు ఆర్ బ్లేమింగ్ ది గవర్నమెంట్ నౌ. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రోజు తప్పు మాట్లాడుతోంది అని నీ సచ్చీలతని దీన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. అది అయిపోయింది. ఇఫ్ యూ రిమెంబర్ దెర్ వాజ్ అ గిన్నెస్ రికార్డ్. మనం ఒకటే స్ట్రెచ్లో అది లే చేస్తాం ఇన్ని క్యూబిక్ మీటర్స్ అని చెప్పి మనకు ఒక గిన్నెస్ రికార్డ్ ఉంది. ఏంటో అది ఏ మీటర్లు అయ్యాది, ఏ మీటర్లు అయ్యాది ఆ కింద ఆపరేట్ చేసే అతను 32,000 చిల్లర అండి, అది 32,000 and odd. ఈ మహానుభావుడు and this person who doesn't know the difference between a cubic meter and other things, who doesn't know what a cubic meter is. జ్యోత్స్న గారు మీరు ఇలా మాట్లాడచ్చా? అన్ని రోజులు ఆయన ఇరిగేషన్ మంత్రిగా చేశారు అని అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతా. బికాస్ హీ డజంట్ నో కాబట్టి పక్కన పెట్టారు వాళ్ళందరూ. మరి అంతే కదా. సో ఇవాళ నేను ఏం మాట్లాడతానంటే ఏమీ తెలియకుండా కూర్చొని అక్కడ ఏదో నేను మాట్లాడేస్తానంటే తప్పు సార్. నేను ఒకటి మళ్ళీ చెప్తాను కిషోర్ గారు, ఇక్కడ మేమేం బ్లేమ్ గేమ్ చేయడానికి లేవు. నువ్వు తప్పు చేసావు, అనుభవిస్తున్నావు, కానీ ఇంత దారుణంగా విధ్వంసం చేయడం అనేటువంటిది తప్పు. ప్రజల మీద కక్ష